ఊబర్, ఓలా, ర్యాపిడో రైడ్ హెయిలింగ్ సేవలకు నేడు అంతరాయం కలుగనుంది. ప్లాట్ఫామ్కు సంబంధించిన డ్రైవర్ల దేశవ్యాప్త సమ్మెకు దిగనున్నారు. దీంతో ఇవాళ రైడ్ హెయిలింగ్ సేవలకు అంతరాయం కలుగనుంది. ఈ సమ్మెకు తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్స్ ఫోరం పిలుపునిచ్చింది. అయితే తమ సమస్యలను పరిష్కరించాలని, కనీస బేస్ ఛార్జీలను ఖరారు చేయాలని ఆయా రైడ్ హెయిలింగ్ ప్లాట్ఫామ్ డ్రైవర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఛార్జీల విధానాలపై తీవ్ర అసంతృప్తి, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై నిరసన వ్యక్తం చేయడమే ఈ సమ్మెకు ప్రధాన కారణం. అలాగే అస్థిరమైన పరిస్థితిగతులు, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయ సహకారాలు, స్పందన లేకపోవడం, ఆర్థిక భద్రత లేకపోవడం వంటి కారణాలతో సమ్మెకు దిగనున్నారు. డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ దృష్టిని ఆకర్షించడమే ఈ సమ్మె నిరసనల ప్రధాన ఉద్దేశమని టీఏడీఎఫ్ పేర్కొంది. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్లాట్ఫామ్లు జవాబుదారీతనం లేకుండా పనిచేస్తున్నాయని మండిపడింది. కనీస బేస్ ఛార్జీలను ప్రకటించినందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ యూనియన్ విమర్శించింది. దీనివల్ల డ్రైవర్ల సంపదను తగ్గించడానికి, కమిషన్ ఛార్జీలను పెంచడానికి ఆయా కంపెనీలకు వీలు లభిస్తుందని అభిప్రాయపడింది. ఈ అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ ద్వారా అందిస్తారు. విశాల్, చెప్పండి. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఓలా, ఊబర్, ర్యాపిడో అంటే గీగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు అందరూ కూడా దేశవ్యాప్తంగా నిరసనకు పిలుపునిచ్చారు. ఆ నిరసనలో భాగంగా ఇండియా బ్రేక్ డౌన్ అంటూ నినాదంతో ఈ రోజు తమ సేవలను నిలిపివేస్తున్నామని కూడా వాళ్ళు ప్రకటించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ పాక్షికంగా అక్కడ కొన్ని చోట్ల ఓలా, ఊబర్, ర్యాపిడో ఈ సేవలు కొనసాగటం లేదు. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా ఈ యాప్ బేస్డ్ ఆధారిత వర్కర్లందరూ కూడా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆయా మేనేజ్మెంట్లను కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా లెటర్లు ఇచ్చారు. కానీ మేనేజ్మెంట్ల నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు. ముఖ్యంగా వాళ్ళు ప్రధాన డిమాండ్లని పరిష్కరించాల్సిందిగా వాళ్ళు కోరుతున్నారు. ముఖ్యంగా ఒక వెహికల్ తనదే ఉంటుంది, అంటే వెహికల్ కి సంబంధించి ఆ సర్వీస్ లో వెహికల్ పెట్టుబడి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అనేది ఒక వర్కర్దే ఉంటుంది. కానీ ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇవన్నీ చేసి ఒక యాప్ ని రూపొందించినందుకు ఎక్కువ కమిషన్ మేనేజ్మెంట్లు తీసుకుంటాయని కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అదేవిధంగా అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ తనది, కష్టం తనది, కానీ ఎక్కువ కమిషన్ మేనేజ్మెంట్ కి వెళ్తుంది. కనీస మినిమం ఛార్జ్ బేస్ ఫేర్ అనేది కూడా తమకి సరైన రావట్లేదు అని కూడా వాళ్ళు వాళ్ళ సమస్యలను చెప్పుకుంటున్నారు. అదేవిధంగా ఏదైనా దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ లాంటివి అయినప్పుడు కూడా త్వరగా ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అనేది కూడా అవ్వడం లేదు. కొన్ని హాస్పిటల్స్లలో ఈ ఇన్సూరెన్స్ అనేది కూడా చెల్లుబాటు కావడం లేదు. ఈ ప్రక్రియను కూడా మరింత సులభతరం చేయాలని కూడా వారి డిమాండ్ తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రధానంగా వాళ్ళు కోరుతున్నది ఒకటే, ఈ మినిమం బేస్ ఫేర్ ఛార్జ్ అనేది ఒక ఫిక్స్డ్ ఉండాలి. మినిమం బేస్ ఫేర్ ఛార్జ్ అనేది మేనేజ్మెంట్లు ఆయా వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళు నిర్ణయించుకోవడం వల్ల తమకు నష్టం వాటిల్లుతుంది. ఎక్కువ కిలోమీటర్లను కస్టమర్లను తీసుకెళ్ళినప్పటికీ కూడా తమకి ఒక న్యాయమైన ఫేర్ అనేది పే అవుట్ అనేది రావడం లేదని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజుల క్రితం, అంటే గత ఏడాది ఈ స్విగ్గీ ఫుడ్ డెలివరీ వర్కర్స్ దేశవ్యాప్తంగా సమ్మె చేశారు. ఆ సమ్మెలో భాగంగా కొన్ని రోజులు ఫుడ్ డెలివరీ, ఈ స్విగ్గీ, జొమాటో ఇవన్నీ కూడా కొంత ఆ సర్వీస్లకి కొంత అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత ఆయా మేనేజ్మెంట్లతోటి కేంద్ర ప్రభుత్వం మాట్లాడింది, చర్చలు జరిపింది. దాని తర్వాత కొన్ని డిమాండ్లకు వాళ్ళు సానుకూలంగా స్పందించారు. ముఖ్యంగా మినిట్స్ బేస్డ్ డెలివరీ, అంటే ఇన్ని నిమిషాల్లోనే డెలివరీ చేయాలి అనే రూల్ ని తొలగించాలని కేంద్ర ప్రభుత్వం ఆయా వాటికి సూచించింది, మేనేజ్మెంట్ సూచించింది. అప్పుడు ఆ సమ్మెతోటి కొంత విజయం వాళ్ళు సాధించారు. ఇక మరి కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ఓలా, ఊబర్, ర్యాపిడో, గీగ్ ప్లాట్ఫామ్ వర్కర్లు అందరూ కూడా తమకు న్యాయమైన ఫేర్ ని అందించాలి. ముఖ్యంగా ప్రైవేట్ వెహికల్స్ కూడా కమర్షియల్ వెహికల్ చేయాల్సిన పనులన్నీ కూడా చేస్తున్నాయి. దానివల్ల ట్రాన్స్పోర్ట్ ప్లేట్ కలిగిన తాము నష్టపోతున్నామని కూడా వాళ్ళకు సమస్యను తెలుపుతున్నారు. ఇక దేశవ్యాప్తంగా గీగ్ ప్లాట్ఫామ్ వర్కర్ కి సంబంధించి, అంటే యాప్ బేస్డ్ గా పనిచేసే వర్కర్స్ అందరి కోసం ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ చట్టం తీసుకొచ్చి అందరికీ ఇందులో చేరుతున్న వారందరికీ కూడా న్యాయపరంగా దక్కాల్సిన అన్ని బెనిఫిట్స్ అన్ని కూడా దక్కేలా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందని కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఓలా, ఊబర్, ర్యాపిడో
ఈ సేవలలో కొంత అంతరాయం ఏర్పడుతుంది. అయితే వాళ్ళ ఉద్దేశం మాత్రం ఇది తమ సమస్య ఆయా మేనేజ్మెంట్లకు, కేంద్ర ప్రభుత్వానికి, అదే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడంలో భాగంగానే తాము ఈ సర్వీసులని నిలిపివేస్తున్నామని కూడా వాళ్ళు ప్రధానంగా చెప్తున్నారు. అయితే ఈ సమ్మె తోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేనేజ్మెంట్లు ఏ విధంగా స్పందిస్తాయనేది చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ విశాల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.